నమస్కారం శ్రీధర్. నమస్తే అండి. చాలామంది స్టూడెంట్స్ ప్రిపరేషన్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా 90% స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోతారు. దానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుందండి అసలు? దానికి కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు బోల్డ్ అని కారణాలు ఉన్నాయండి దానికి. ఎట్లా అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే సబ్జెక్టు వచ్చు అనుకోవటం వేరు, రావటం వేరు. అంటే మేము క్లాసులో పాఠం చెప్పేటప్పుడు అర్థమైందా అని అడిగితే ప్రతి మనిషి ఎస్ సార్ బ్రహ్మాండంగా అర్థమైంది సార్ అని చెప్తారు. అర్థం అవటానికి మీనింగ్ ఏంటంటే ఆ పిల్లలకి ఆ టైంలో కంఫర్ట్ ఉంటే అర్థమైంది అనుకుంటారు. బట్ మా మీనింగ్ ఏంటంటే, ఒక టీచర్ మీనింగ్ ఏంటంటే అదే లెక్క తిరిగి ఓ పిల్లోడు చేయగలిగితే అర్థమైనట్టుగా ఫీల్ అవుతామండి. చాలామంది ఏం చేస్తారంటేనండి, సిలబస్ ఒక్కటి సరిపోతుంది, చదివేసుకుంటే సరిపోతుంది అనుకొని సిలబస్ మాత్రమే చదివి మాక్ టెస్టులు రాయకుండా ఫెయిల్ అయ్యేవాళ్ళు ఎక్కువ మంది అండి. ఓకే, ఇక్కడ ఏంటంటేనండి కాంపిటేటివ్ ఎగ్జాము 2 పాయింట్ల మీద బేస్ అయ్యి ఉంటుంది, స్పీడ్ విత్ యాక్యురసీ. సో ఎవరికి వాళ్ళు సబ్జెక్ట్ వస్తే యాక్యురసీ వస్తుంది, కానీ స్పీడ్ రాదండి. ఈ ఎగ్జామ్స్లో స్పీడ్ రాకపోతే కుదరదండి. కారణం ఏంటంటే ప్రతి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఆన్ అన్ యావరేజ్ 35 సెకండ్స్ టైం వస్తుందండి. 35 సెకండ్స్లో ప్రాబ్లమ్ కంప్లీట్ చేయాలి అంటే విపరీతమైన ప్రాక్టీస్ కావాలండి. అంటే మొట్టమొదటి తప్పు ఏంటి అంటే సబ్జెక్ట్ వచ్చి మాత్రమే సరిపోతుంది అని అనుకోవటం మూలాన ఈ రకంగా జరుగుతుందండి, ఫెయిల్యూర్లు ఎక్కువ ఉంటాయి. రెండోది ఎర్రర్ కరెక్షన్ చేయరండి పిల్లలు. అంటే ఎర్రర్ కరెక్షన్ అంటే ఏంటంటే కంటిన్యూస్గా ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతున్నాము. ఫెయిల్ అవుతున్నప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది పిన్ పాయింటెడ్గా చెక్ చేసుకోవాలండి. సో ఆ చెక్ చేసుకోవటం పిల్లలకి రాక మిస్ అయ్యేవాళ్ళు ఇంకొంతమంది అండి. నెక్స్ట్ ఎగ్జామ్స్ ముందు మాత్రమే ప్రాక్టీస్ చేద్దాము అనేవాళ్ళు ఇంకొంతమంది అండి. నెక్స్ట్ అన్నిటికంటే ఎక్కువ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అండి, ప్రిలిమినరీ ఎగ్జామ్లో లేకుండా మెయిన్స్ ఎగ్జామ్లో ఉన్న సబ్జెక్ట్స్ ఉంటాయి కొన్ని. అంటే కంప్యూటర్స్ ఉన్న కరెంట్ అఫైర్స్, అది ప్రిలిమినరీ అయ్యాక చదువుకోవచ్చు అనుకునే వాళ్ళు కొంతమంది అండి. ప్రిలిమినరీ అయిన తర్వాత ఎక్కువ టైం ఉండదు పిల్లలకి ఎగ్జామ్కి వెళ్ళడానికి. 10 days 15 days, హార్డ్లీ 20 days అండి. ఈ మధ్యకాలంలో 20 days కూడా ఉండట్లా, ఒక్కోసారి 5 రోజులు కూడా ఉన్న సందర్భాలు ఉంటున్నాయి. సో ఈ 5 రోజుల్లో ఏం చేయలేరండి, ఏదో చేద్దాం అనుకుంటారు కానీ ఏమి చేయలేరు. అంటే ఆ సబ్జెక్ట్స్ని, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్స్ని ముందు నుంచి చదువుకుంటూ రావాలండి. అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్తో పాటుగా దానికి కూడా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఈ సబ్జెక్ట్స్కి, ఈ 2 సబ్జెక్టులకి, కంప్యూటర్స్కి కరెంట్ అఫైర్స్కి ఉన్న ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ వాళ్ళ టైం అంతా పోగేయటం మీద పెడతారండి. అంటే పోగేయటం అంటే డిఫరెంట్ సోర్సెస్, పోయినసారి ఆయన దాంట్లోంచి బాగా వచ్చినాయి అంట, ఈసారి వీళ్ళ దాంట్లోంచి వచ్చినాయి అంట, ఇంకోసారి వాళ్ళ దాంట్లోంచి వచ్చినాయి అంట అని అంత మెటీరియల్ డంప్ చేసి పెట్టుకుంటారండి. సో ఆ డంప్ పెట్టడం వలన వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఫోకస్ మొత్తం కలెక్షన్ మీద ఉంటుంది తప్పించి కాన్సన్ట్రేషన్తో చదివేటటువంటి టైం ఉండదండి. బిలీవ్ ఏ సింగిల్ సోర్స్, ఆ సబ్జెక్టులకి సింగిల్ సోర్స్ చెక్ చేసుకోవాలి, ఏ సోర్స్ నుంచి ఎక్కువ వచ్చినాయి అనేది. అంతేగాని మల్టిపుల్ సోర్సెస్లో చదవటం వలన ఒకటి నష్టం జరుగుతుందండి. అన్ని పాయింట్లు సమ్మరైజ్ చేయాలి అంటే ఫస్ట్ ఏంటంటే సిలబస్ ఒకటే చాలు అనే దాని మూలాన ఒకటి. రెండవది ఎగ్జామ్ ముందు మాక్ టెస్టులు రాద్దామనేది ఇంకోటి. నెక్స్ట్ కన్సిస్టెంట్ ప్రిపరేషన్ లేకపోవటం, ఇట్లాంటి వాటి మూలాన ఎక్కువ మంది పిల్లలు అంటే ఎర్రర్ కరెక్షన్ చేయకపోవటం వలన కొంతమంది ఈ రకంగా ఆ 90% స్టూడెంట్స్ ఆ కేటగిరీలోకి వెళ్ళిపోయి డిస్కరేజ్ అయిపోతూ, ఇది ఒకటి మేజర్ ఫ్యాక్టర్ అండి. ఒకసారి ఫెయిల్ అయితే ఇంక నేను దేనికి పనికిరాను, అదో దాని మూలాన కొంతమంది ఇట్లా రకరకాల కారణాలతో ఫెయిల్ అవుతున్నారండి పిల్లలు. సో కొంతమంది సిలబస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా మాక్ టెస్టులు రాయడానికి ముందుకు రారు. ఆ ప్రాక్టీస్ ఎక్కడో శాస్త్రం తగ్గుతూ ఉంటుంది, దానివల్ల ఎదుగుతూ ఉంటుంది. బట్ హార్డ్ వర్క్ అయితే చేస్తారు. ట్రూ సార్. అంటే స్టూడెంట్స్ ఫేస్ చేసేది కామన్ పాయింట్ అయితే అది రెగ్యులర్గా ఉండేది. సో ఎవరైతే ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు ఉన్నారో ప్రతి కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఒక మాట కూడా చెప్పాలి, ఇప్పుడున్న స్టూడెంట్స్ మీకు కావాల్సినటువంటి విధంగా ఫైనాన్షియల్ కనుక డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి అని అనుకుంటే మాత్రం, నేను డైరెక్ట్గా ఇక్కడే చూశాను కాబట్టి నేను చెప్తున్నాను,
కాంటెంట్ రైటింగ్లో కూడా అవకాశాలు కల్పించేటువంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అది శ్రీధర్ సిసిలో ఎస్పెషల్లీ ఉంటుంది. ఆ కాంటెంట్ క్రియేషన్లో అయినా సరే మీరు పార్ట్ టైమ్గా చేసుకుంటూ కూడా ప్రిపేర్ అయ్యి చాలామంది జాబ్స్ క్రాక్ చేసినట్టు అంటే నా బ్యాచే ఉన్నాము చాలామంది. సో అటువంటి వాళ్ళైనా సరే మీరు డెఫినెట్గా ఆ విధంగా సరే అప్రోచ్ అయ్యి రైట్ ఇన్స్టిట్యూట్లో కనుక మీరు పడి మీకు నిజంగానే జాబ్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు శ్రీధర్ సిసి లాంటి ఇన్స్టిట్యూట్స్ని. అండ్ ఇక్కడ మీరు రిజల్ట్ కూడా చూశారు కాబట్టి చెప్తున్నాను. సో ఈ వీడియోని మాత్రం ప్రతి 10 మందికి షేర్ చేయండి. మీరు ఎక్కడా కూడా చిన్న చిన్న పొరపాట్లు చేసుకోవద్దు. ఫినాన్షియల్గా ఎక్కడన్నా ఏ చిన్న పొరపాటు జరిగినా రిజర్వ్ లిస్ట్ అన్నా సరే పడితే మళ్ళీ మనకి ఏదో రోజు ఉద్యోగం వస్తుందని గ్యారంటీ ఉంటుంది, కానీ బట్ ఇటువంటి కనుక జరిగితే మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉండదు. కాబట్టి మీ లైఫ్ని మీరు మీ చేతులారా మిస్ చేసుకోవద్దు. ఎనీవే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.